దేవుడు మన జీవితాల్ని క్షేమంగా ఉంచి నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తా ఉంటున్నాం. బయటికి ఈ యొక్క రాత్రికాల సమయంలో తిరిగి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చెంతకు రావడానికి, ఆ తర్వాత మీకు పరిచర్య చేయడానికి నన్ను కూడా ఆహ్వానిస్తూ వచ్చిన యోగేంద్ర బ్రదర్ని బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాం. నిజంగా తన కన్సిస్టెన్సీని బట్టి నిజంగా ప్రభుని కీర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవ్రీడే 9 నుంచి 10:30 వరకు గ్యాదర్ అవ్వడం, నేను చాలాసార్లు ఆ మెసేజెస్ రెగ్యులర్గా వస్తూ ఉంటే అది చూసినప్పుడు అనుకుంటా అసలు వీళ్ళు ఎలా గ్యాదర్ అవ్వగలుగుతున్నారు అని అనుకుంటా. సో వి రియలీ ప్రైజ్ గాడ్ దేవుడు చేస్తున్న ఈ కార్యాలు బట్టి. సో ఈ యొక్క రాత్రికాల సమయం కొరకై మనకి బాగా పరిచయమైన ఒక భాగం నుంచే లేఖనాల నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయానికి వద్దాం. లూక్స్ గాస్పెల్ 15th చాప్టర్, లూకా సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ మనందరికి బాగా తెలుసు కదా, 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, ఆ తర్వాత రెండవది తప్పిపోయిన నాణము, ఆ తర్వాత మూడవది తప్పిపోయిన కుమారుడు. సో ఈ 3 ఉపమానాలు. దీంట్లో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. వరుసగా దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. సరే, 11వ వచనంలో యేసు ప్రభువారు ఇంకా ముందుకెళ్తూ, ఒక వ్యక్తికి, ఒక మనుష్యుడికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు వచ్చి, తండ్రి నా ఆస్తిలో భాగం, నాకు రావాల్సిన భాగం ఇచ్చేసాయి అని చెప్పి ఆయన ఆస్తిలో భాగాన్ని ఆయన డివైడ్ చేసి తీసేసుకుంటా వచ్చాడు. తీసేసుకున్న తర్వాత 13వ వచనం చెప్తా ఉంటున్న మాట ఏంటంటే, ఇది తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఆస్తి, అది తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత ఆయన తండ్రి దగ్గర ఉండక దూరం వెళ్ళిపోతా వచ్చాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇండిపెండెంట్ గా బతకాలి. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆదికాండంలో దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టిస్తా వచ్చాడు. ఆదికాండంలో దేవుడు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత ఆయన వారికి అన్ని ఇచ్చి కేవలం ఒకే ఒక మాట చెప్తా వచ్చారు. ఏంటంటే, ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలం ఇది మాత్రం తినకూడదు, మిగిలిందంతా నో ప్రాబ్లం, మీరు ఏమన్నా చేసుకోండి, ఇది ఒక్కటి తినొద్దు అని అన్నాడు. అంటే తెలివి లేకుండా బతకాలి అనే దేవుని ఉద్దేశమా? కాదు. మరి ఎందుకు తినొద్దు అన్నాడు అని అంటే, దేవుడు జ్ఞానానికి నా దగ్గరికి రండి, నన్ను అడగండి. మీరు ఒకవేళ ఆ ఫలాన్ని తిని, ఇంకా మాకు దేవుడితో ఏం పని, మేము ఫలం తిన్నాం, మాకు జ్ఞానం పెరిగింది, మాకు దేవుడితో ఏం పని లేదు అని కనుక మీరు ఇండిపెండెంట్ అయిపోతే, అప్పుడు ఆయన చెప్తున్నమాట, నిశ్చయంగా ఆ దినమే మీరు చచ్చిపోతారు. ఈరోజు జరుగుతున్న సైన్స్, అది ఏఐ కావచ్చు, లేకపోతే అది డీప్ సీక్ కావచ్చు, లేకపోతే న్యూరలాజికల్ రీసెర్చ్ కావచ్చు, ఈ రోజు మనం చూసే ప్రతీది కూడా ఏం చేస్తున్నాడు మనిషి అని అంటే, దేవుడా నువ్వు మాకు అవసరం లేదు, మేము హ్యాపీగా మేనేజ్ చేసుకుంటాం, నువ్వు ఒక్కడివే సర్వజ్ఞానం అనుకుంటున్నావా? ఇదిగో నా చేతిలో గూగుల్ ఉంది, నాకు కూడా అన్ని తెలుసు. దేవుడా, ఒకప్పుడు ఎవరు ఎక్కడున్నారని నీకే తెలిసేదా? ఇప్పుడు నాకు కూడా తెలుసు. మ్యాప్స్ వచ్చేసాయి కదా, వాట్సాప్ లో కరెంట్ లొకేషన్, లైవ్ లొకేషన్లు పెడితే ఎవడెక్కడున్నాడో తెలిసిపోతుంది, జీపీఎస్లు వచ్చేసాయిగా. దేవుడా, నాకు ఉంటున్న ప్రశ్నలు నేను మాట్లాడితే జరిగిపోతాయని నీకొక్కడికి అనుకుంటున్నావా? నేను మాట్లాడినా కూడా అయిపోతాయి. చాట్ జీపీటీతో లేకపోతే గ్రాక్ తో నేను మాట్లాడితే అది కూడా నాకు జవాబులు ఇచ్చేస్తుంది. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఆ మనిషి ప్రతిసారి దేవుడు ఏదైతే చేయగలడో, దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనిషి ఇండిపెండెంట్ గా చేద్దామని అనుకుంటున్నాడు. ఇదే మనిషి ప్రయత్నం. నేను దేవుని మీద డిపెండ్ అవ్వకూడదు, నేను ఇండిపెండెంట్ గా బతకాలి. ఇక్కడే పాపం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా బతకాలి, నాది నేనే అని అనుకుంటామో, అక్కడి నుంచే సమస్తము, ప్రతి పరిస్థితి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఆదామవ్వలు ఇదే అనుకున్నారు. ప్రతి దానికి పోయి దేవుడిని అడగడం ఏందిరా,
అన్నిటికీ మనం పోయి ఆయన్ని అడగడం ఏంది? ఇదేదో పండు తిన్నాం అనుకో, ఇక ఆయన్ని అడిగే పనేం లేదు కదా! హ్యాపీగా మనకే లోపలే జ్ఞానం ఉంటది. మనం ఇండిపెండెంట్‌గా బతకొచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే ప్రయత్నం. ఇండిపెండెంట్. బాబెల్ గోపురం కట్టేటప్పుడు కూడా ఇండిపెండెంటే. ఏంటి ఏమనుకున్నారంటే, అరే! మనం మన తెలివితో, మన భాషతో, మన కమ్యూనికేషన్‌తో మనం ఒక గోపురం కట్టుకుందాం. ఈ గోపురం కట్టుకొని దీంట్లో మనం చక్కగా ఆకాశానికి ఎక్కిపోదాం. దేవుడేమో ఆకాశానికి మనం తీసుకెళ్ళిన అవసరం లే. మనమే వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ చేసుకొని కట్టడం మొదలు పెడతా వచ్చింది. సో మనిషి ఎప్పుడు ఇండిపెండెంట్ అవుదాము అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు వద్దాం మళ్ళీ ఈ లూకాసు వార్త 15వ అధ్యాయానికి. లూకాసు వార్త 15వ అధ్యాయము ఆయన 13వ వచనం. తెలుగులో ఎవరైనా చదవగలరా? లూకా 15:13 వచనం. తెలుగులో ఎవరైనా చదవగలరా? నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తర్వాత మీరు తెలుగులో చదవండి ఎవరైనా. నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద యంగర్ సన్ గాట్ టుగెదర్ all he had, set off for a distant country, and there squandered his wealth in wild living. తెలుగులో ఎవరైనా చదవగలరా? లూకా 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వ్యక్తి ఆస్తి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడే బతకొచ్చు కదా? లేదు, నేను ఇండిపెండెంట్ గా బతుకుతా. ఇప్పుడు ఒకవేళ ఆయన అదే ఊర్లో బతికి ఆ ఆస్తిని ఆయన గనక ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే చుట్టూండే వాళ్ళు ఏమంటారు? రే ఏంద్రా వీడు నాన్న ఆస్తిని ఇట్ట ఖర్చు పెడుతున్నాడు, దూరదేశానికి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, ఇదిగో ఇది మా నాన్న ఆస్తి కదా, ఇది నాదే అని చూపించుకోవడానికి, నాదే అని చూపించుకోవడానికి. ఇక్కడ ఈ వ్యక్తి దూరదేశానికి వెళ్ళి తను హీ స్క్వాండర్డ్ హిస్ వెల్త్ ఇన్ వైల్డ్ లివింగ్. విచ్చలవిడిగా బ్రతికి తన డబ్బులన్నీ ఖర్చు చేసేసుకున్నాడు. ప్రతి మనిషికి ఇదే కావాలి. ఏంటి అని అంటే, నాకు నచ్చింది నేను చేసుకుంటా, విచ్చలవిడిగా నాకేమి ఇష్టమో అది. అందుకనే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మన ఇంట్లో పిల్లలు నాకు ఫోన్ కావాలా, ఎందుకు అంటే నా ఇష్టం, బైక్ ఎందుకు నా ఇష్టం, ఏం చేస్తున్నావురా ఫోన్ లో ఇంతసేపు అని అంటే, ఏదో చూసుకుంటున్నా. వాళ్ళు నా ఇష్టం అనేది ఇది ఫస్ట్ నుంచి ఉంది, ఈ దినాల్లో ఇంకెక్కువ బయటపడుతుంది అంతే. సో ఈ ఈ చిన్న కుమారుని పరిస్థితి ఏంటి అని అంటే, నా ఇష్టం అనుకొని తన నాన్న ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళి మొత్తం ఖర్చు చేసేసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిందే కదా. ఖర్చు చేసేసుకున్న తర్వాత మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు కరువు వచ్చిందంట. కరువు వచ్చేసిన తర్వాత ఇక ఈ వ్యక్తి దూరదేశంలో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. దూరదేశంలో ఎవరు గుర్తు చేశారు తన తండ్రిని? ఇదే ఈ యొక్క ఉపమానం యొక్క కేంద్రం ఇదే. ఏంటి అని అంటే, దేవుడు తన తండ్రి తనకి గుర్తొచ్చి, అయ్యో నా తండ్రి ఇంట్లో, ఆ మాటలు చాలా బాగుంటాయి. ఆయన ఏమంటున్నాడు అని అంటే 17 నుంచి 19 వరకు ఉంటది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా తండ్రి దగ్గర చాలా మంది కూలి వాళ్ళు ఉన్నారు, తినడానికి విస్తారంగా ఆహారం ఉంది. ఇక్కడేమో నేను ఆహారం లేకుండా చచ్చిపోతున్నాను. నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను. నేను ఆయనతో ఏం చెప్తానంటే, తండ్రి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు అని చెప్పి ఈయన బయలుదేరడానికి ఇష్టపడతా వచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే, అంటే నా బైబిల్లో అయితే 17, 18, 19 వచనాల్లో కనీసము 4 సార్లు తండ్రి అనే మాట కనిపిస్తా ఉంటది. ఆయన కనీసం 4 సార్లు ఆయన తండ్రి అనే ఆ మాట 20 వచనంలో అయితే ఇంకోసారి లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు. సో ఇక్కడ ఇంత దూరం వెళ్ళిపోయినా కానీ ఈయనకు ఒక చక్కటి సంబంధం కాపాడుకుంటా వచ్చాడు. ఏం సంబంధం అంటే, నా తండ్రి అనే సంబంధం. అసలు ఈ ఉపమానం చెప్పింది తప్పిపోయిన కుమారుడు గురించి కాదు, తప్పిపోలేదు నేను బాగున్నానని చెడిపోతున్న కుమారుడు కోసం ఈ ఉపమానం చెప్పారు. సో ఇప్పటి వరకు చిన్న కుమారుడు గురించి చూసాం, ఆ తర్వాత ఆయన వచ్చాడు, తండ్రి ఆయన లోపల తీసుకున్నాడు, సమకూర్చాడు. అయితే నేను చెప్పాలనుకుంటే ఈరోజు ప్రాముఖ్యంగా పెద్ద కుమారుడు గురించి ఒక 3-4 విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఈ
చిన్న కుమారుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో, ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద కుమారుడికి ఇది వినిపించిందంట. 25వ వచనంలో పెద్ద కుమారుడు ఆయన పొలంలో ఉన్నాడు. పొలంలో ఉండి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి నాట్యము, ఆయనకి సంగీతము వినిపిస్తా వచ్చింది. అసలు కొడుకు వస్తే ఫస్ట్ వినిపించాల్సిందే పెద్ద కొడుకు కదా, వినాల్సిందే పెద్ద కొడుకు కదా. ఇక్కడ మనం చూస్తున్నాము, చిన్న కుమారుడేమో ఇంట్లో నుంచి దూరం అయిపోయి తండ్రికి దూరం అయిపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండే తండ్రికి దూరం అయిపోయాడు. ఇది చాలా సార్లు మన సమస్య ఏంటంటే, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, చర్చ్కి వెళ్తాం, నమ్మకంగా కానుకలు ఇస్తాం, అవసరమైతే ఉపవాసాలు ఉంటాం. ఇక్కడ వరకు భలే బాగుంటుంది, అన్ని సవ్యంగా సాఫీగా చేసుకుంటా వెళ్తాం. సమస్య ఏంటి అంటే దేవునితో సంబంధంలో సమస్య. విచిత్రం ఏంటంటే, దూరదేశంలో ఉండి కూడా తండ్రిల్లు, నా తండ్రి పని వాళ్ళు, నా తండ్రి యొద్దకు వెళ్తాను, నా తండ్రితో తండ్రి నీకు విరోధంగా పాపం చేశానని చెబుతాను. ఈయన నోట్లో తండ్రి అనే మాట తిరుగుతా ఉంది, ఈయన మనసులో తండ్రి అనే మాట తిరుగుతుంది. విచిత్రం ఏంటంటే, మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, పెద్ద కుమారుడు తన తండ్రిని